ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూర్ వెనుక కీలక అప్డేట్ ఏంటి? దాదాపుగా 1:45 పాటు నరేంద్ర మోడీ గారితో భేటీ అయ్యారు, కీలక అంశాల గురించి చర్చించారు అనేది. అలాగే అమిత్ షాతో భేటీ విషయంలో కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఆయన కలవడానికి ఇష్టపడలేదు అనేది కూడా. అసలు ఏం జరగబోతోంది? ఎన్నికలకు ముందు లేదంటే ఆయన మేనిఫెస్టో ప్రకటించే ముందు కేంద్ర పెద్దలను కలవాలనుకున్నారా? దీని వెనక ఇంకేమన్నా అసలు రహస్యం కానీ కీలక ఆంతర్యం కానీ ఏదైనా ఉందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. క్యాజువల్ భేటీ లాగైనా చూడాలా సార్? ఇప్పుడు ఢిల్లీ ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారిది, ఎన్నికల టైము, ఇప్పుడు వాళ్ళకు కూడా పార్లమెంట్ ఎన్నికల మీద సీరియస్గా దృష్టి పెట్టిన టైంలో దాదాపు 1:45 భేటీ అయ్యారు మోడీ గారితో అనేది ఏం జరుగుంటుంది? మనకి ఇక్కడ రాసేవి వేరుగా ఉంటే అక్కడ జరిగేది వేరుగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చోట కూర్చోబెడతారు విఐపి సిస్టంలో. వెయిటింగ్ వీళ్ళు ఏం లెక్కేస్తారంటే మన మీడియా వాళ్ళు లోపలికి వెళ్ళిన టైము బయటకు వచ్చిన టైము లెక్కేస్తారు. అంతసేపు లోపలేం కూర్చోరు ప్రధానమంత్రితో. లోపలికి వెళ్ళాక అక్కడ ఇంకా వేరే వాళ్ళతో టచ్లో ఉండుంటారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళది క్లియర్ అయిన తర్వాత ఈయన కొంచెం ముందుగా వెళ్ళి కూర్చుంటారు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమైనా అధికారులతో వాళ్ళతో కొద్దిసేపు అతకాని వేసుకుని రావాలి. కాబట్టి 1:30 సేపు అంటే 1:30 ఉండదు, మేబీ ఒక 20 నిమిషాలు అరగంట సాధారణంగా మీటింగ్ ఉంటుంది. మాక్సిమం 45 నిమిషాలు ఉండొచ్చు కూడా. మిగతా 30 గంట మన వాళ్ళు స్పేస్ ఇస్తారనమాట అక్కడ. అంత మించి ఏం లేదు. ప్రాక్టికల్గా ఏంటంటే ప్యాకేజీ ఏదో చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు అంతకుముందు ఏదైతే తెలుగుదేశం హయాంలో అడిగింది గ్యాప్ ఫండింగ్, ఏది 2014-19 మధ్యలో రెవెన్యూ లోటుని ఇవ్వమంటే అప్పుడు చంద్రబాబు టైంలో ఇవ్వాల. వాళ్ళు ఇవ్వడానికి చివరి నిమిషంలో అది అప్పుడేంటి ఫస్ట్ ఒక అబ్జెక్షన్ రైట్ చేశారు. వేరే లెక్కలు తీసుకొచ్చారు, మీ ఇష్టం వచ్చిన లెక్కలు కాదని చెప్పేసి. దాని మీదనే సుదీర్ఘకాలం పాటు చర్చ నడిచింది. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి 10,000 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చేశారు. ఇప్పుడు అట్లాగే రాష్ట్ర డెవలప్మెంట్ ప్యాకేజీ, వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ లాంటిది ఏదో అడుగుతున్నారు అన్నటువంటి మాట వింటున్నాం. అట్లాగే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ ఇట్లాంటి, అది ఉభయ కుశలో అప్పుడు మీకు ప్రయోజనం మాకు ప్రయోజనం, దక్షిణాదికి అన్యాయం అని ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఈ టైంలో ఇస్తే బాగుంటుంది అనేది మాట్లాడుతున్నారు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. సహజంగా ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని ఇంకోటి నిధుల గురించి అడిగి ఉండొచ్చు. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి నిధులు కొన్నిటిని ఇంకోటి తర్వాత ఇప్పుడు మార్చి తర్వాత బడ్జెట్ ఓకే అయ్యాక డబ్బులు ఇస్తారు సాధారణ. అయితే ఇదివరకటి రోజుల్లో మార్చిలో బడ్జెట్ పెట్టి ఏప్రిల్ మే తర్వాత డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఫిబ్రవరిలోనే పెట్టేస్తున్నారు కాబట్టి మార్చిలో కల్లా డబ్బులు ఇవ్వాలి. మనకి ఏప్రిల్ నుంచి ఎలక్షన్ వచ్చేస్తుంది. ఇంకోటి ఎలక్షన్ కోడ్ వచ్చేస్తే కనుక ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టడం ఇదంతా ఇబ్బంది అవుతుంది. అంటే సంక్షేమ పథకాలకి డబ్బులు ఇవ్వటం కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్లకి డబ్బులు ఇవ్వాలి, కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వాలి, ఆ టైంలో అడ్డు పెట్టేసి ఆపేస్తారు ఎవరో ఒకరు. కాబట్టి ఇప్పుడు అర్జెంట్గా ఇచ్చేస్తే ఫస్ట్ ఒకటి వైసీపీ కాంట్రాక్టర్లు చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా చాలా మందికి అసంతృప్తి ఏంటి, వీళ్ళు పెట్టించినటువంటి కాంట్రాక్టులు చేయించారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అన్నట్టు. చంద్రబాబు గారు ఎట్ట చేయబట్టిన కదా తర్వాత స్థానిక ఎన్నికలకు మనుషులే దొరకకుండా పోయింది. ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ముందు అర్జెంటుగా క్లియర్ చేయించుకోవడం అన్నటువంటిది. అలా క్లియర్ అవ్వాలంటే డబ్బులు కావాలి ఫస్ట్. అంటే తర్వాత ఇవ్వబోయే డబ్బులు ముందు ఇవ్వమని చెప్పి అడగచ్చు. దానికోసమని నేను అనుకుంటున్నాను. ప్రత్యేక హోదా అంశం కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది కాబట్టి ఇప్పుడు షర్మిల గారి రూపంలో దానికి ఏమన్నా సమాధానం చెప్పాలనుకుంటున్నారా? దాని గురించి కేంద్రం తెరణ చర్చలు నడుపుతున్నారు. నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితాన్ని జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం నాశనం చేసుకోడు కదా. సింపుల్ లాజిక్ అండి. హోదా అన్నటువంటిది ఇవ్వడం అంటే నార్త్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ తుడుచుకోవడానికి సిద్ధపడాలి. సింపుల్ లాజిక్. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు? ఒక లాజిక్ ఏంటంటే వాస్తవంగా మనం చాలా గొడవ చేస్తుంటాం, జనాభా తక్కువ కానీ మేమే ఆర్థిక సంపదిస్తున్నాం. ఎందుకు అయింది మనకి? మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇంగ్లీష్ వారసత్వం తీసుకురావడం వల్ల మనకి ఆదాయ వనరులు ఎక్కువ ఉన్నాయి. మనం 2 పిల్లల్ని కంటాము, 1 పిల్లల్ని కంటాము, ఇట్లాంటి కాన్సెప్ట్ వల్ల. నార్త్ ఇండియాలో ఆ విధమైనటువంటిది కాదు. వాళ్ళంతా పోరాడాలు, ముస్లిం రాజుల దాడులు, లేకపోతే క్రిస్టియన్ అటాక్స్, వీటన్నిటిని తట్టుకుని నిలబడటం, వీటి వల్ల వాళ్ళలో అవిద్య ఎక్కువగా ఉంది. దాని కారణంగా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ సర్వీస్ సెక్టార్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా ఎడ్యుకేషన్ వైపుకే కాన్సన్ట్రేట్ చేసినాయి సౌత్ ఇండియన్ స్టేట్స్. ఇలాంటి దశలో ఈ హోదా అన్నటువంటిది అంటే ఇప్పటికే ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్ స్టేట్స్ మనయన్ని. మీరు ఉత్తరప్రదేశ్లో చూడండి, ఇక్కడ దాంట్లో 1వ వంతు పథకాలు ఉండవు. ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ. నార్త్ ఇండియాలో పెన్షన్లు ఎంత ఎవడిస్తున్నాడు, ఆయా ఏది అంగన్వాడీలకు ఆయాలకు ఎవడిస్తున్నాడు ఎంత, లేకపోతే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10వ వంతు కూడా అక్కడ 10వ వంతు ఇస్తారనుకోండి. ఇక్కడ ఇచ్చే జీతాలతో పోల్చుకుంటే అక్కడ జీతాలతో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ.
ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి జీతం కేంద్ర ప్రభుత్వ జీతాల కంటే మన దగ్గర జీతాలు ఎక్కువ దక్షిణాది రాష్ట్రాల్లో శాలరీస్ పరంగా చూస్తే కనుక చాలా తేడాలు ఉన్నాయి. ఇలాంటి దశలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోదా ఇచ్చారనుకుందాం, ఇస్తే ఏమని అడుగుతున్నారు, హోదా కావాలంటే రాసి ఇచ్చేస్తారు, పెద్ద కష్టమేం కాదు. హోదా అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వ పథకాలే అంటే ఒక పెద్ద ప్రాజెక్టులు ఏమన్నా చేపడితే కేంద్ర ప్రభుత్వం దానికి షూరిటీ ఇస్తుంది, వీళ్ళు హడ్కో దగ్గర నుంచి లోన్స్ తీసుకోవాలి, ఏడీబీ నుంచి కానీ హడ్కో దగ్గర నుంచి కానీ, ఆ లోన్స్ తీసుకున్న దాన్ని రీపేమెంట్ కేంద్రం చేస్తుంది ఏళ్ల తరబడి, అది 15 ఏళ్ళు 20 ఏళ్ళు. అది ఆల్రెడీ చంద్రబాబు టైంలోనే బిగిన్ చేశారు. దాదాపు 7 పథకాలకి ఇప్పుడు కేంద్రం డబ్బులు కడుతోంది, అది నడుస్తోంది. అవి కాదు, వీళ్ళు అడిగేది ఏంటి, ట్యాక్స్ ఎగ్జంప్షన్, 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్. 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేశం మొత్తం నాశనం అయిపోతుంది. ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్, అదానీ అంబానీ మహేంద్ర ఇట్లా వీళ్ళందరూ వచ్చేసేసి ఇంకా అక్కడెందుకు 10 సంవత్సరాలు ఎక్కడే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే అందరూ విశాఖలో పెట్టేసుకుంటాడు, తిరుపతిలో పెట్టేసుకుంటాడు, బెజవాడలో పెట్టుకుంటాడు, గుంటూరులో పెట్టుకుంటాడు, పెట్టేసుకుంటాడు. వాడికి ఏమవుతుంది, వాడు కట్టాల్సినటువంటి ట్యాక్సులు ఎంత ఏడాదికి, మొత్తం వీళ్ళందరూ కడుతున్నటువంటి ట్యాక్సులు దగ్గరగా ఒక 30 లక్షల కోట్ల రూపాయల ట్యాక్సులు వస్తున్నాయి. ఈ ట్యాక్స్ అంతా పోద్దిగా, అప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి, నష్టం ఎవరు భరించాలి, పక్క దేశాలు పక్క రాష్ట్రాల నుంచి దోచుకుని వచ్చి పక్క దేశాలలో దోచుకురావాలి. ఇంకోటి, అది ఎవడు బెనిఫిట్ అవుతాడు ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వల్ల, ఇండస్ట్రియలిస్ట్ బెనిఫిట్ అవుతాడు, యజమాని బెనిఫిట్ అవుతాడు, రాష్ట్రానికి ఏమొస్తుంది, కాంగ్రెస్ ఎలా ఇస్తుంది అది వాళ్ళు చెప్తా ఉంటారు అంతే. ఇప్పుడు మంది కానప్పుడు ఊరంతా దిగుతామని ఒంటి మీద బట్టలు దిగుతూ ఉంటారు అంతే. వాళ్ళు చెప్పేది కూడా ఏంటి, ఈ హోదా వరకు ఇస్తారు. ఇప్పుడు మీరు ఒక్కసారి నరేంద్ర మోడీ స్పీచ్ కానీ మన్మోహన్ సింగ్ స్పీచ్ కానీ, మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన స్పీచ్ కానీ నరేంద్ర మోడీ తిరుపతిలో ఇచ్చిన స్పీచ్ కానీ చూడండి. అశ్వత్థామ అతఃకుంజరహలాగా స్పెషల్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అనే వాడారు ఇద్దరు కూడా. స్పెషల్ స్టేటస్ కాదు, స్పెషల్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్. వీళ్ళు దాన్ని మన వాళ్ళు తెలుగులో ట్రాన్స్లేషన్ మార్చారు, అక్కడ గ్యాప్ ఇచ్చారేమో, స్పెషల్ స్టేటస్ లేదంటే ప్యాకేజ్. స్పెషల్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అంటే స్పెషల్ స్టేటస్ అర్హతకి ఏమేం ప్రయోజనాలు ఉంటాయి అవి. అప్పుడే ఏం చెప్పారు, 7,000 కోట్లు వస్తుంది, మేము 14,000 కోట్లు అడిగాము ఇస్తానంది కేంద్రం అని చెప్పి యనమల రామకృష్ణ గారే కదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. నేనేమన్నా మర్చిపోయానా, లేదు కదా. యనమల రామకృష్ణ గారి ఆ రోజు నేనాడుతో సహా అన్ని పత్రికలు చదివాను. 14,000 కోట్లు వస్తుంది స్టేటస్ వల్ల మనకు వచ్చే అదన ప్రయోజనం, అది తీసుకుంటాం. వీళ్ళు అనేది ట్యాక్స్ ఎగ్జంప్షన్. నేను చెప్పినట్టు హిమాచల్ ప్రదేశ్ వీటికి ఇచ్చారు. మన ఆయన పేరేంటి చలసాని ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్తుంటే అక్కడికి అన్ని 1,000 కంపెనీలు వచ్చి 8,000 కంపెనీలు వచ్చింది అంటాడు. ఎవడాడు ఇప్పుడు ఇండస్ట్రీలు అక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి. ఏముంటాయి అంటే హెడ్ క్వార్టర్ ఆఫీస్ అక్కడ పెట్టుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బెజవాడలోనో గుంటూరులోనో టూరిస్ట్ బస్సులు వెళ్తుంటే చూడండి, అంటే ఈ స్లీపర్ బస్సులు ఇవి వెళ్తాయి కదా, లాంగ్ జర్నీ బస్సులు, హైదరాబాద్, బెజవాడ, వైజాగ్, తిరుపతి ఇట్లాగా. వాటి చూడండి ఏముంటాయి, నాగాలాండ్ లేకపోతే అస్సాము అవి ఉంటాయి. ఎందుకని, అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ తిరుగుతారు అంతే. అట్లాంటి తప్పించి వాళ్ళకు ఒరిగింది ఏముంది, ఆ ప్రయోజనాలు పొందినటువంటిది అక్కడ ఎందుకు ఇస్తారు అంటే అక్కడ అర్హత ఉంది కాబట్టి. ఇప్పుడు అస్సాము అట్లాంటి చోట్లన అవి ఎడారి ప్రాంతము, అటవీ ప్రాంతము, సరిహద్దు ప్రాంతము, జనసాంద్రత తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలకి ఇస్తారు. అన్నీ ఉన్నదానికి ఇస్తే క్రిందటిసారి ఎక్కడో ఎందుకు, ఇప్పుడు మనం ఈ మాట మాట్లాడగానే ఎవరికో ఏదో కాలుద్ది తప్పించి ప్రాక్టికల్గా ఏం చూడాలా. ఆ టైంలో 2018లో తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసాక దీని మీద చాలా పెద్ద రచ్చ నడిచిన తర్వాత పార్లమెంట్లో చర్చ నడిచింది, గుర్తుంది కదా, ఏది అవిశ్వాస తీర్మానం. ఆ టైంలో ప్రతి రాష్ట్రము కూడా విభజన చట్టంలో పెట్టారు కాబట్టి ఇవ్వండి, కానీ మాకు కూడా ఇవ్వండి అని అడిగింది. అడిగిన వాళ్ళలో బీహారోడు ఉన్నాడు, చండీగఢోడు ఉన్నాడు, పంజాబోడు ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ వాడు ఉన్నాడు, అడగనోడు ఎవడున్నాడు. అసలు ఈ హోదాకేంటి, మొత్తం వనరులు 100 రూపాయలు ఉంటే 100లో 33 రూపాయలు తీసి ఈ హోదా బేస్డ్ రాష్ట్రాలకు ఇస్తారు, మిగతా డబ్బులు మిగతా వాళ్ళకి పంచుతారు. ఇదివరకు ఇవి చిన్న చిన్న రాష్ట్రాలు, హోదా ఉన్న రాష్ట్రాలు కాబట్టి వీళ్ళకి ఆ బల్క్ అమౌంట్ మామూలుగా ఏంటి, మనకి జనాభా ప్రాతిపదికన డబ్బులు పంచుతారు. ఇవి జనాభా ప్రాతిపదికన పంచితే కనుక వీళ్ళకి 10 రూపాయలే వస్తాయి. ఇప్పుడు ఈ 33 రూపాయల్లో షేర్ ఇచ్చేటప్పటికి 20 రూపాయలు 30 రూపాయలు వచ్చింది ఒక్కొక్కరికి. సింపుల్ లాజిక్ అనమాట వీళ్ళకి. దాని వలన అక్కడ వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. అన్ని రాష్ట్రాలకి స్టేటస్ ఇస్తే అప్పుడు స్టేటస్ లేని రాష్ట్రాలు ఏమో 70 రూపాయలు తీసుకుంటాయి,
స్టేటస్ ఉన్న రాష్ట్రాలు 33 రూపాయలు తీసుకోవాలి. ఈ గోల లేకుండానే నరేంద్ర మోడీ రాగానే నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు అసలు హోదా అన్నటువంటి తీసేశారు. తీసేసి ఈవెన్ హోదా బేస్డ్ స్టేట్స్లో కూడా 60-40% పెట్టారు. మామూలుగా హోదా బేస్డ్ స్టేట్లో ఏంటంటే ఏదైనా పథకానికి 90% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఇప్పుడు అది 60-40 చేశాడు హోదా ఉన్న స్టేట్స్ కూడా నరేంద్ర మోడీ. ఆ టైంలో అప్పటికే 10 ఏళ్ళు 5 ఏళ్ళు అని అనౌన్స్ చేసుకున్నారు చూడండి. ఆ స్టేట్స్కి వరకు మాత్రమే ఆ మిగతా పీరియడ్ టైం ఇస్తామని చెప్పారు. అది అది కూడా ఇప్పటితో అయిపోయింది. ఇప్పుడు ఏదీ లేదు హోదా దేనికి కూడా భారతదేశం. కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి నరేంద్ర మోడీ ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళందరితో దెబ్బతింటాడా? కాబట్టి జగన్ కోసం తన రాజకీయ జీవితం నాశనం చేసుకోడు కదా. ఒక పోలవరం గురించో లేదంటే రాజధాని గురించో ఈ మీటింగ్లో ఏమైనా చర్చకు వచ్చిందా? అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఆయన ఈ ఎన్నికలకు ముందు ఎక్స్ట్రా నిధులు ఏమైనా తెచ్చుకోవాలనుకుంటారు? రేపటి ప్రకటనలో అట్లాంటివి చెప్తే మనం సరదా కామెడీ అనుకోవాలి. ఎందుకంటే పోలవరం ఇప్పుడు అయ్యేది కాదు. ఫస్ట్ అదేమైపోయిందంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వాలకు అప్పచెప్పాడు. కాళేశ్వరంలో తనే ఇంజనీర్ లాగా మారిపోయి కేసీఆర్ చేసిన దిక్కుమాలిన పనికి అది ఎట్లయిందో పోలవరం కూడా అట్లాగే. ఇప్పుడు మేడిగడ్డది వాళ్ళంత రచ్చ జరుగుతుంది. మరి చంద్రబాబు గారు చేసినటువంటి పోలవరం ఏంటి, అది ఎందుకు కొట్టుకుపోయింది? అది కట్టించినటువంటిది కాస్త అట్లాగే తయారైంది. ఇక్కడ ఏంటంటే రాష్ట్రాల వాళ్ళకి ఇచ్చేటప్పటికే ఆ కాంట్రాక్టర్ అది మావిడ చెబుతుండే కదా, అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అని చెప్పేశాడు. ఆయన తొందరగా నీళ్ళ నిండుగా చేసి చూపించాలనుకున్నాడు. ఈయన కూడా నీళ్ళ నిండు చేసి చూపించేసి అర్జెంటుగా పోసేద్దాం అనుకున్నాడు. దానివల్ల ఏమైపోయింది, అక్కడ 1,00,000 కోట్ల నష్టం, 80,000 కోట్ల నష్టం. అక్కడ ఇవాళ అది మళ్ళీ సెటరేట్ చేయాలని 30-40 వేల కోట్లు అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రారంభ దశలోనే దగ్గరగా 5-6 వేల కోట్లు లాస్ అయిపోయింది. మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిస్తున్నారు ఇప్పుడు. అందుకని ఇక్కడ వాళ్ళతో కాకుండా ఇంటర్నేషనల్ డిజైన్స్ తీసుకుంటారు. అవన్నీ జగన్ ఇప్పుడు చెప్పగానే నరేంద్ర మోడీ రాసేసిన వెళ్ళి తీసేసుకుని పోవాయి అని చెప్పలేడు కదా. అది ఇప్పట్లో అవ్వదు, ఖచ్చితంగా 5-6 ఏళ్ళు పడుతుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి రాజధానికి నిధులు ఇస్తే ఏ రాజధానికి కట్టాలా జగను? అది కోర్టులో ఉండగా, కాబట్టి దాని గురించి అడుగుతాడని నేను అనుకోను. అంటే 3 రాజ్యాల విషయం అయితే ఇంకా పెండింగ్ లో పెట్టి ఎన్నికలకు వెళ్తారా? వైజాగ్ రాజధాని అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నాడు కదా. మొన్నటిదాకా 3 అనే పదం కూడా ఇప్పుడు నా చూపు అంతా వైజాగ్ మీద ఎందుకు ఉందంటే చుట్టూ ఉన్నటువంటి నగరాల ప్రాతిపదిక రాష్ట్రాలు, నగరాల ఆదాయపు ప్రాతిపదిక రాష్ట్రాలు ప్రత్యేకించి చెప్పాడు కదా మన అసెంబ్లీ ఉపన్యాసంలో కూడా. ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వీటి ఆధారంగా వచ్చే ఆదాయం మీదనే బ్రతుకుతున్నాయి ఆయా రాష్ట్రాలు. కాబట్టి అట్లాంటి నగరం ఇక్కడ మనకు కావాలి. మనం హైదరాబాద్ వదిలేసుకోవడం వల్ల లేదు, అది వైజాగ్కి ఆ ఛాయిస్ ఎక్కువ ఉంది, అందుకే నేను దాని మీద చూస్తున్నానని చెప్పుకొచ్చాడు కదా. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో కేంద్రం నుంచి ఎటువంటి సాయం కోరాలి జగన్మోహన్ రెడ్డి గారు? అదేమన్నా కోరుంటారు ఇప్పుడు? పెండింగ్ బిల్లుల బకాయిల్ని తీర్చమని అడుగుతాడు నెంబర్ 1. నెంబర్ 2 అంటే ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి 60% ఇచ్చేవి ఉంటాయి కదా అట్లాంటి. ఇంకోటి ఇళ్లకు సంబంధించినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది 20 లక్షలకి, ఇప్పటిదాకా రిలీజ్ చేసింది 7 లక్షలకి. ఇంకా మిగతా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఇళ్లకు కూడా డబ్బులు ఇచ్చేసేస్తే కనుక ఇప్పుడు చెప్పుకుంటారు 1,50,000 నుంచి ఇప్పుడు 1,80,000, 2,80,000 ఉంది కదా, అవి రిలీజ్ చేయమని. మేబీ అది దగ్గరగా 4-5 లక్షల మందికి ఇప్పుడు కన్స్ట్రక్షన్ 90% పూర్తయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బిల్లులు పెండింగ్లో పడి ఉన్నాయి అనమాట. మామూలుగా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది 20 లక్షల ఇళ్ళు, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి 15 లక్షల ఇళ్ళు. వాటిలో 90% పూర్తయిన దాదాపు 5-6 లక్షల ఇళ్ళు ఉన్నాయి. వాటికి డబ్బులు ఇచ్చేసేసేయమని చెప్పి అడుగుతాడని నేను అనుకుంటున్నా. అది అంటే ఎన్నికల ముందే గ్రాంట్స్ వస్తాయి, అది ఇచ్చేయచ్చు, దానికి ఏమి ఎన్నికలతో సంబంధం లేదు. అది ఇక్కడ వీళ్ళు బిల్లు పంపిస్తే వాళ్ళు ఓకే చేయడం, అది సాధారణంగా ఏంటంటే 3-4 నెలల టైం తీసుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసినాయి కాబట్టి ఇమీడియట్గా ఇవ్వమని అడుగుతాడు అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల గురించో ప్రతిపక్షాలు పెట్టుకుంటున్న పొత్తుల గురించో చర్చకు వచ్చి ఉండొచ్చా? నేను అనుకోవడం అయితే కేసుల గురించి అయితే ఏ చర్చ ఉండదు. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి లేనిది ఇవాళ అది కోర్టులో ఉన్నటువంటి దాన్ని నరేంద్ర మోడీని అమిత్ షాను చేయగలిగేది. రాధాకృష్ణ గారు కూడా మర్చిపోయినట్టున్నారు, రాయట్లేదు. రాయడం బిగిన్ చేస్తుంది కదా ఈ రోజు. ఇంతకుముందు ఆయన వెళ్తుంటే కేసుల గురించి అని రాసేవారు. చంద్రబాబు కూడా అదే అంటారని అయిపోయినట్టున్నారు. ప్రాక్టికల్గా మేబీ నేను అనుకోవడం అయితే, అంటే నేను అనుకోవడం నా ఊహ అయితే మాత్రం, మీరు ఏ పొత్తు పెట్టుకోకుండా ఉంటే కనుక నేను మళ్ళీ గెలుస్తానండి, నేను మీకు 5 ఏళ్ళు కూడా పూర్తిగా ఇప్పుడు ఎట్లయితే మద్దతు ఇచ్చానో అట్లాగే మద్దతు ఇస్తాను, అవసరమైతే రేపటి ఎన్నికల తర్వాత నేను మంత్రివర్గంలో చేరమంటే చేరతాను ఎన్డీఏలోకి అని ఏమన్నా చెప్పచ్చేమో అనుకుంటున్నా. ఎందుకంటే ముందు చేరితే గనక నాకు ముస్లిం మైనారిటీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు దెబ్బతింటాము. కాబట్టి
రేపు ఎలక్షన్ తర్వాత చేరతానని చెప్పచ్చేమో, కావున వాళ్ళు చెప్పలేదని అంటారు. అది బయటికి రావులేండి. అది అవకాశం ఉంటే అట్లాంటివి చెప్పాలి, అంటే పొలిటికల్ ప్రపోజల్ అయితే. అంతకు మించి ఇంకేం చెప్తారు? మీరేం పోటీ చేయొచ్చు సార్, మీరందరూ సైలెంట్ కూర్చోండి సార్, లేకపోతే తెలుగుదేశంతో పొత్తొద్దు సార్ అని చెప్తే ఎందుకు ఊరుకుంటాడు ఆయన? నా పార్టీని తీసుకొచ్చి నీకు రాసి ఇచ్చాను అండా. ఒక యాంగిల్లో గెలుపు భయం ఆయన అర్జెంట్గా ఢిల్లీ వరకు తీసుకెళ్ళిందా? గెలుపు భయం గురించి అయితే ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా గెలుపు భయమే ఉంటుంది. అంటే ఇంతకుముందుకు ఇప్పటికి కొంచెం పరిణామాలు తేడా మారినాయి కదా. అతను అప్పటి నుంచి ఎప్పటికప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్తున్నాడు, 3 నెలలకు 6 నెలలకు వెళ్ళి పనులు చేయించుకుని వస్తున్నాడు. ఇప్పుడైతే అంతకు మించి నాకేం తేడా కనిపించట్లేదు. ఈ పొత్తులకైతే ఏం భయపడట్లేదు, పొత్తులకు భయపడి అయితే ఏం వెళ్ళలేదు. భయపడడం అని చెప్పను, భయపడి దానికోసం కేంద్రం దగ్గరికి వెళ్ళాడు అనుకోవట్లే నేను. అమిత్ షా గారితో ఏం జరిగింది అసలు? అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిందా, ఇచ్చి క్యాన్సిల్ చేశారా? కలిసాడట కదా, కలవలేదని ఎవరు అనలేదే. ముందు అమిత్ షాతో పాటుగా ఇంకొక ఎవరో మంత్రి కూడా వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, అమిత్ షా ఈయన కలిసి కూర్చున్నాడు అన్నట్టు. ముందు అయితే అంటే అపాయింట్మెంట్ కి అంగీకరించలేదు ముందు, ఇప్పుడు వద్దన్నారు అట్లాగా. తర్వాత టీవీ నీళ్ళని చూస్తే మాత్రం కలిశాడు, మాట్లాడాడు అని వచ్చింది. రైట్, చూద్దాం. మొత్తానికి ఢిల్లీ అప్డేట్ అయితే అది. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దల్ని అలాగే నరేంద్ర మోడీ గారిని దాదాపు గంటకు పైగా కలిశారనేది. ఏం మాట్లాడి ఉంటారు, ఏం చర్చకు వచ్చి ఉంటాయి, అఫీషియల్గా ఏమన్నా ప్రకటన చేస్తారా, లేదంటే విభజన హామీల గురించి, ఎన్నికలకు ముందు రాబట్టుకోవాల్సిన నిధుల గురించి మాత్రమే చర్చించారు? ఇందులో రెండో రాజకీయ కోణం ఏం లేదా చూద్దాం.